ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఓకే, 50 days ఫాస్టింగ్ ప్రేయర్లో వీఆర్ ఇన్ 11th day. 11 రోజులు మనం అడుగు పెట్టేసాం. అందరి బట్టి దేవునికి స్తోత్రం అండి. ఓకే, చాలాసార్లు మనం కావచ్చు, లేదంటే వేరే వాళ్ళు కావచ్చు, చాలా మట్టుకి ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి జనాల్లో చూసినట్లయితే ఎదుటివారు శ్రమ పడుతూ ఉంటుంటే, ఎదుటివారు కష్టాల్లోకి వెళ్తూ ఉంటుంటే, ఎదుటివారు బాధపడుతూ ఉంటుంటే, ఎదుటివారు పాడైపోతుంటుంటే ఇతరుల శ్రమలు చూచి ఆనందించేవారు చాలామంది ఉంటారు. సో దేవుడి బిడ్డలుగా మనకి అలాంటి గుణలక్షణం ఉండకూడదు అనేది దేవుని యొక్క మాట. ఎందుకు అంటే ఈరోజు వాళ్ళు అవ్వచ్చు, రేపొద్దున మనం అవ్వచ్చు. ప్రతి ఒక్కరు కూడా శ్రమ గుండా వెళ్ళాల్సిందే, ప్రతి ఒక్కరు కూడా శోధన గుండా వెళ్ళాల్సిందే, బాధ గుండా వెళ్ళాల్సిందే. కాబట్టి ఏంటంటే ఎవరికి ఏ సమయంలో శ్రమ వస్తుందో తెలియదు, ఎవరు ఏ సమయంలో శోధనలో పడతారో తెలియదు. కాబట్టి ఇతరుల శ్రమ చూసి ఎప్పుడూ కూడా మనము ఆనందపడేవారుగా ఉండకూడదు. ఎందుకు అంటే ఇలాంటి గుణలక్షణం ఉంటే అలాంటి వారిని దేవుడు అసహించుకుంటాడు. ఎలాంటి వారినంట? ఎదుటివారు శ్రమను చూసి ఎవరైతే ఆనందించేవారుగా ఉంటారో అలాంటి వారిని అసహించుకుంటారు. చాలా మట్టుకి మనం చూసినట్లయితే కలగని అలాగా దెబ్బలు వస్తేనే బుద్ధి వస్తుంది, లేదంటే అలాంటి శ్రమలు చూస్తేనే జ్ఞానం వస్తుంది అని రకరకాలుగా ఎదుటివారు శ్రమలో పడుతూ ఉంటుంటే మనము తీర్పు తీర్చేవారుగా ఉంటాం. కానీ అలాంటి వారంటే దేవుడు ఇష్టపడడు. ఎప్పుడైనా సరే సామెతలు 17:5 అంటారు, నిజమైన స్నేహితుడు ప్రేమించును, వాడు దుర్దశలో ఉన్నప్పుడు కూడా, ఎదుటి స్నేహితుడు దుర్దశలో ఉన్నప్పుడు కూడా విడువక ప్రేమించును. ఆ దుర్దశలో అంటే ఆ చెడ్డ దినములో, లేదంటే ఏదైతే భయంకరమైన శోధనలో ఉంటున్నాడో అలాంటి సమయంలో కూడా నిజమైన స్నేహితుడు ఆదరించును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మన స్నేహితులు కానీ, మన బంధువులు కానీ, లేదంటే మన పక్క వారే కావచ్చు, మనకు తెలిసిన వారే కావచ్చు, ఎవరైనా సరే శ్రమలో ఉన్నప్పుడు వారి నిమిత్తమై మనం ప్రార్థన చేయాలి. సహాయం చేయగలిగిన స్థితిలో ఉంటే సహాయం చేయాలి తప్ప వారిని ఇంకా మాటలతో బాధించేవారుగా మనం ఉండకూడదు. ఇంకా వారిని అనేక రకమైన మాటలు మాట్లాడి అనేక రకాలుగా వారిని ఇబ్బంది పెట్టేటువంటి గుణలక్షణము మనకు ఉండకూడదని దేవుడు మాట్లాడుతాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3:8 మనం చూసినట్లయితే కనుక చివరి వరకు కూడా తుదకు అందరూ కూడా ఏకమై దేవుని యొక్క ప్రేమతో ఒకరికి కలిగినటువంటి శ్రమలను ఒకరికొకరు ఆ శ్రమల్లో ఆదరించుకునేవారుగా ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నారండి. అవునండి, ఈరోజు వారికి కలగవచ్చు, రేపొద్దున మనకి కలగవచ్చు. కాబట్టి శ్రమ ఎవరికి రాదని ఏమీ రూల్ లేదని, ఎవరికి రాదని దేవుడు చెప్పలేదు. ప్రతి ఒక్కరు కూడా శ్రమ గుండా వెళ్తారు, ప్రతి ఒక్కరు కూడా బాధ గుండా వెళ్తారు. కాబట్టి మనం ఈ రోజులో బాధలో లేనంత మాత్రాన, మనం ఈ రోజు శ్రమలో లేనంత మాత్రాన, మనం ఈ రోజు కష్టంలో లేనంత మాత్రాన ఎదుటివాడి కష్టాన్ని హేళనగా, ఎదుటివాడి శ్రమను లేదంటే వారిని బాధపరిచే విధముగా మనము మాట్లాడడం కరెక్ట్ కాదు. లేదంటే ఎదుటివాడి శ్రమను చూసి మనము ఆనందించేవారుగా మనం ఉండకూడదండి. ఎప్పుడైనా సరే మనకు దేవుని యొక్క ప్రేమ వారి క్రియారూపంలో ఎదుటివారు శ్రమలో ఉన్నప్పుడు వారిని ఆదరించి దేవుని యొక్క ప్రేమను క్రియారూపంలో మనము చూపించేవారుగా ఉండాలి. హల్లెలూయా. మనకి కుదిరితే సహాయం చేయగలగాలి, సహాయం చేయలేని పక్షాన వారి గురించి ప్రార్థించేవారుగానే ఉండాలి. వారి గురించి లేదంటే వారి దగ్గరికి వెళ్ళి మనము ధైర్యం చెప్పేవారుగా ఉండాలి. కానీ ఇప్పుడు ఇలా అయ్యిందా, వాళ్ళు నీకు ఇలా జరిగితేనే నీకు బుద్ధి వస్తుంది అంటే బాధలో ఉన్న వారిని ఇంకా బాధ పెట్టడము అనేది కరెక్ట్ థింగ్ కాదు, అంటే కరెక్ట్ కాదని. అందుకని దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే శ్రమలో ఉంటున్నారో, ఎవరైతే బాధలు ఉన్నారో వారిని మనము ఆదరించేవారుగా ఉండాలి. యోహన్ రాసినటువంటి మొదటి పత్రిక 3:16 చూసినట్లయితే గనక మన కోసము దేవుడు ప్రాణం పెట్టాడు కాబట్టి మనము కూడా అట్టి ప్రేమను ధరించుకుని మన యొక్క స్నేహితుల కోసము ప్రాణం పెట్టేంత ప్రేమ వారిపైన కనబరిచేవారుగా ఉండాలి. ప్రాణం పెట్టకపోయినప్పటికీ కూడా ప్రాణం పెట్టేంత ప్రేమ వారిపైన కనబరిచి ఎదుటివారి శ్రమలో ఉంటే ఆదరించాలి, లేదంటే వారికి ధైర్యం చెప్పాలి. ఆ శ్రమలో వారిని మనము ఆదుకునేటట్లుగా ఉండాలి తప్ప వారి శ్రమను చూసి ఆనందించేవారుగా ఉంటే అలాంటి వారిని దేవుడు ఇష్టపడడు. హల్లెలూయా. అందుకే మనం అందరం కూడా దేవుని ప్రేమను కలిగి అందరికీ దేవుని ప్రేమను పంచుదాం. పరిశుద్ధమైన మాటలు దేవుడు దీవించును కాక. గాడ్ బ్లెస్ యు ఆల్. సీ ఇన్ ద నెక్స్ట్ టైం. ప్రైజ్ ది లార్డ్.